థ్యాంక్ యూ. సో వెస్టీజీలో పనిచేయాలి అంటే నమ్మకమే పెట్టుబడి. సో 2017లో నా దగ్గరికి వచ్చింది వెస్టీజీ. నేను ఆ రోజుల్లో మరి కొన్ని మీటింగ్స్కి వెళ్ళి వెస్టీజీ యొక్క ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని జస్ట్ నమ్మి నిలబడ్డాం. ఎందుకంటే సార్ చెప్పినట్టుగా ఆ రోజుల్లో ఇన్కమ్ లేదు పెద్దగా. ఈరోజు చూడండి మాకు ఎంతమంది మా సైన్యం తయారైంది. ఏదో అంటారు కదా, తండ్రికి పుత్రులు పుట్టినప్పుడు సంతోషం ఉండదు, ప్రయోజనపోయినప్పుడు సంతోషం అని. ఎస్తాను నాకు ఈరోజు ఆ సంతోషం కలుగుతామని మా లీడర్స్ అందరినీ చూస్తూ ఉంటాడు. డాస్ని చాలా హ్యాపీగా కనిపిస్తాను. లేడీస్ చూడండి. సో దయచేసి కొత్త వాళ్ళకి నేను నిజంగా హార్ట్ఫుల్గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వెల్కమ్ వెస్టీజ్ చెప్తా, వెల్కమ్ చెప్తున్నా వెస్టీజ్లోకి. ఇంకా కొంచెం నెగిటివ్తో, అనుమానంతో, అపోహలు మనసులో పెట్టుకొని వెస్టీజీకి దూరం కావద్దు. ఎందుకంటే అందరికీ సక్సెస్ అయ్యే అవకాశం భగవంతుడు ఇచ్చాడు మన గౌతమ్ బాలి సార్. రీసెంట్గా మన తెలంగాణలో కానిస్టేబుల్ జాబులు పడ్డాయి. 16,500 జాబులు పడితే 4,56,000 అప్లికేషన్ వచ్చింది. ఎన్ని జాబులు వస్తాయి సార్? 16,000 కదా. 16,000 వస్తాయని తెలుసు. అప్లికేషన్లు అయితే నియర్లీ 4,56,000 పెట్టింది. కానీ అక్కడ పోయి నెలలు కోచింగ్ తీసుకొని ట్రై చేస్తున్నారు. ఇక్కడ ఒక గంట మీటింగ్ రమ్మంటే రమ్మట్లేదు. మంది దీన్ని తెలియక ఒక చులకనగా చూస్తూ ఉన్నారు. సో వాళ్ళు తప్పలేదు చూడటం. మనందరికీ దేవుడు బాధ్యత ఇచ్చండి, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి వెస్టీజీని, వాళ్ళని కన్విన్స్ చేయండి, మీటింగ్ తీసుకురండి, వాళ్ళ లైఫ్లో టర్న్ చేయండి అని చెప్పేసి మనకు అవకాశం ఇచ్చాడు అనుకున్నాం. మనం ఎస్ఆర్లో చాలా మంది స్టార్టింగ్లో రాకపోయినా పర్లేదు, మనం నిలబడి వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళే వస్తారు. 4,56,000 అప్లికేషన్లో 16,000 జాబులు వచ్చినాయి. చాలా కష్టపడిన వాళ్ళు జాబులు వచ్చినాయి. ఒక 5 సంవత్సరాలు జాబ్ వచ్చిన తర్వాత నెలంతా డ్యూటీ చేయాలా, చేయకుండా వస్తుంది జీతం. నెలంతా చేయాలి కదా సార్. బాసులు ఉండరా? 5 సంవత్సరాల తర్వాత నెలకు ₹1,00,000 వచ్చే అవకాశం ఉందా? 10 సంవత్సరాల తర్వాత ఏమన్నా ఉందా? లేదు. 1,00,000 వచ్చేది లేదని తెలుసు, జాబ్ రాదని తెలుసు, కానీ అక్కడికే మొగ్గు చూపుతాడు, కానీ ఇక్కడ చూపడు మనిషి. ఈ మనిషి అంతా విచిత్రంగా అనిపిస్తా ఉంది. మనిషి ఆలోచన విధానం ఎక్కడ లేదో అక్కడ ట్రై చేస్తా ఉంటాం మనం. అవకాశాలు ఉన్న దగ్గర పని చేయట్లా. బిఫోర్ లాస్ట్ మంత్ తెలంగాణలో కానిస్టేబుల్ జాబ్ అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రలో ఉన్నాయి పోస్టులు 6,100, 6,100 జాబ్స్ కి నియర్లీ 5 lakhs వచ్చిన అప్లికేషన్. జాబ్ ఏమి వస్తాయి అంతే కదా. 5 సంవత్సరాలకు 1,00,000 రాదు, 10 సంవత్సరాలు చేసినా 1,00,000 రాదని తెలుసు, జాబ్ రాదని తెలుసు. వెస్టీజీలో 1,00,000 వస్తుంది. ఇంతమందిని చూసిన తర్వాత కూడా మారట్లే మనసులు. సో బయట మారకపోతే మారుతున్నారు, హాల్లోకి వచ్చిన మీరైనా మారండి, కనీసం మారరా. ఒకసారి కొత్తగా మీటింగ్కి వచ్చిన వాళ్ళు మారతామనే వాళ్ళు చేతులు లేకపోతే పాత వాళ్ళు వెస్టీజ్ వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు మీటింగ్కి. థ్యాంక్ యూ సార్. మీ అందరికీ గాడ్ బ్లెస్ యూ. 1 year 1 lakh సాధించచ్చా లేదా? నమ్మకం వచ్చిందా లేదా? ఒక్క మీటింగ్కే ఇంత నమ్మకం వస్తే మాతో డైలీ జర్నీ చేస్తే ఎంత నమ్మకం వస్తుంది? ఈ ప్రపంచం అంతా మిమ్మల్ని ఒక సైడ్ పెట్టినా మీరు ధైర్యంగా మా సైడ్ నిలబడతారు. వెస్టీజ్ సైడ్ చాలా మందికి వీళ్ళందరికీ అవమానాలు ఎన్నో ఎదురైనాయి, తిరస్కారాలు. డోంట్ కేర్. అమ్మ అవే కదా, లెక్క కూడా చేయట్లా. లక్ష్యం వైపు ఎలా దోసుకెళ్ళాలని మాత్రమే నేర్పించిన వాళ్ళకి. సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు వీటి గురించి మేము పట్టించుకోం. అవమానాలు, సన్మానాలు కూడా ఇప్పుడు పట్టించుకునే స్టేజ్ కాదు. ఎలా ముందుకు వెళ్ళాలి, గమ్యం దొరుకుతా లేదా? ఇక్కడ మన ఆలోచన విధానాన్ని బట్టే మన సక్సెస్ దొరుకుతుంది సార్. నీకు ఆచరణ లేకుంటే సక్సెస్ దొరకదు. వెస్టీజీలో కూడా చాలా మంది వెస్టీజీలోకి వచ్చారు, వాళ్ళ సక్సెస్ లేదు వాళ్ళకి. ఎందుకు? మన ఆకలి లేదు. వాళ్ళు వెస్టీజీలో సరదాగా చేస్తున్నారు, సీరియస్గా చేయక. ఎవరైతే వెస్టీజీని ఒక దైవంగా, ఇది ఒక పవిత్ర యజ్ఞం లాగా, త్రికరణ శుద్ధిగా వెస్టీజీ నా ప్రాణం పెట్టి పని చేస్తున్నారో వాళ్ళే ఈరోజు సక్సెస్ అయిన లీడర్స్ గా కనిపిస్తా ఉన్నారు. ఈ లీడర్స్ తో పాటు చాలా మంది జాయిన్ అయ్యారు, బట్ ఈరోజు వెస్టీజీలో లేదు. వెస్టీజీలో ఉన్నా డబ్బులు లేదు. ఎందుకంటే మన కాలేజీలో 100 మందిని జాయిన్ అయ్యాము, 100 మంది ర్యాంకర్స్ అవరు అవురా. ఆ కాలేజీలో ఆ గురువులు చెప్పేటువంటి వాళ్ళ మీద వీళ్ళకి నమ్మకం ఉండాలి, ఆ బుక్స్ మీద ప్రేమ ఉండాలి, డైలీ క్లాసులకు వెళ్ళాలనే ఒక ప్రేమ ఉండాలి. ఎప్పుడు టైం దొరికితే క్లాస్ ఎగ్గొడతామని చెప్పేసి స్టూడెంట్స్ ఉంటారు. ఉంటారా?
వాళ్ళు ప్లేస్ చదవరా. ఇది కూడా ఎక్కడ మీటింగ్ జరిగితే నేను వెళ్ళి అక్కడ కూర్చోవాలి. అంతేగాని మీటింగ్ మేము బతిని ఆడి లాక్కొస్తూ ఉంటే మాత్రం నీకు ఏదో ఒక రోజు వెస్టీజ్లో తెగిపోయినటువంటి వ్యక్తులుగా మిగిలిపోతాం. వెస్టీజ్లో సక్సెస్ కావాలంటే ఇది నా బిజినెస్, నీ అప్లైనది కాదు, మీ కింద వాళ్ళది కాదు సార్ చెప్పారు. సో నేను కూడా అలాగే అనుకున్నా, ఇది నా బిజినెస్ అనుకొని కష్టపడితే ఈరోజు 10 లక్షల స్థాయికి నెలకు తీసుకునే స్థాయికి రావడం జరిగింది. 10 lakhs గవర్నమెంట్. ఏ జన్మలో మా పెద్దలు ఎవరో పుణ్యం చేసిన బట్టి నాకు ఈ వెస్టీజ్ దొరికింది. వెస్టీజ్ రాకపోతే నా లైఫ్ ఏంటి? అమ్మా ప్లీజ్, నెలంతా కష్టపడితే 20, 30, 40 వేలు సంపాదించేవాడిని. బట్ ఏం మిగిలేది కాదు. ఏ నెలకు ఆ నెలే సరిపోతూ ఉండేది. ఏదన్నా ఒక 20,000, 30,000 ఏదన్నా అవసరం అయితే ఎవరికైనా ఫోన్ చేస్తే అప్పు కూడా దొరికేది కాదు, పుట్టేది కాదు. మన సంపాదన మన ఆస్తిని బట్టి అప్పు పుట్టించబడింది. ఎస్ ఆర్ నో? 20-30,000 అప్పు దొరకడానికి కష్టపడి నేను ఈరోజు 10 లక్షలు కావాలంటే దొరకదా లేదు సార్. నేను ఏమన్నా మా లీడర్ని అడిగితే ఎంఎస్ఆర్ సార్ నన్ను అడిగినానని వాళ్ళ దగ్గర లేకపోయినా పక్కింటి కూడా 10 నేను అడిగి తీసుకొచ్చి నాకు రక్షిస్తాను. ఇస్తారా సార్? ఒకప్పుడు 10,000 కోసం ఫోన్ చేస్తే వాడు మళ్ళీ ఫోన్ ఎత్తేవాడు కాదు. చాలా చిన్న స్థాయిలో ఉంది. నేను బైక్ మీద జర్నీ చేస్తూ ఉండేవాడిని. పాత బైకు, కొత్త బైక్ కూడా కొనుక్కుంటున్నావు లేదో తెలియదు. అలాంటి స్థాయిలో ఉన్న నేను వెస్టీజ్ని మనస్ఫూర్తిగా ప్రేమించి నా ప్రాణం ఇది అని చెప్పేసి పనిచేశా. వెస్టీజ్లో ప్రాణం పోయినా పర్వాలేదని పనిచేసి నేనైతే సాగో ఏమో ఇక్కడే తెలుసుకోవాలి, ఇక్కడ అవకాశం ఉంది, ఉన్న దగ్గర పోరాటం చేయాలి. నువ్వు అక్కడ లేని దగ్గర ఎంత పోరాటం చేసినా డెవలప్ కావాలని చెప్పేసి కొన్ని మీటింగ్స్ ద్వారా నేను కూడా మారా. మీరు కూడా ఎక్కడ మాత్రమో మీటింగ్స్కి రావాల్సిందే. సో రెగ్యులర్గా మీటింగ్స్కి వస్తూ ఉంటే దీని మీద విశ్వాసం పెరుగుతుంది, కంపెనీ మీద, మీ మీద మీకు నమ్మకం వస్తుంది, ఇంకా ఉందే నమ్మకం వస్తుంది. ఏదో ఒక మీటింగ్కి వచ్చి ఈరోజు మీరు ఏదో క్లాస్ పెట్టి ఇంటికి పోయి అంతా చేయాలంటే కుదరసాగింది. అవునా? కాదు. చాలా మంది 1-2 మీటింగ్కి వచ్చి ఆవేశం ఊగిపోతారు. తర్వాత ఇంటికి పోయి మళ్ళీ చల్లగా పడుకుంటారు కింద పాప పూలాగా. ఒక రోజుతో నెలతో అయ్యేది కానీ లేదు, నిరంతర ప్రాసెస్. సో దయచేసి ఎవ్రీ మీటింగ్ అటెండ్ అవ్వండి. ప్రతి మీటింగ్ రావాలని జీవోలు ఏమలేవు, రూల్స్ ఏం లేవు. వస్తే మనం సక్సెస్ అవుతాం. ఎందుకంటే ప్రతి మీటింగ్ లో ఏదో కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటా ఉంటాం. సో 1 year మాతో కంటిన్యూగా జర్నీ చేయండి, 100% సక్సెస్ వచ్చింది. అలా చేసిన వాళ్ళందరికీ సక్సెస్ వచ్చింది ఇక్కడ. ఓకే సార్? సో కంపెనీ చాలా ఎస్టాబ్లిష్ అయింది, డెవలప్మెంట్ అయింది. 12-13 దేశాలకు వెళ్ళింది ఇప్పుడు వెస్టీజ్. మేము చేరినప్పుడు ఓన్లీ ఇండియాలోనే ఉంది. ఒక తెలంగాణలో 10-20 షాప్లో ఉంది. నేను ఉండేది మల్లేపల్లి. సికింద్రాబాద్ స్టోర్కి వెళ్ళి కొనుక్కోవాలి నేను. అప్పుడు జంట నగరాల్లో ఒకే షాప్ ఉండేది సికింద్రాబాద్. ఇప్పుడు జంట నగరాల్లో సుమారు ఒక 40-50 షాపులు వచ్చింది. డిఎల్సిపీలు ఇబ్రాహీంపట్నం వచ్చింది, తొడికంజాలు వచ్చింది, యాచారం వచ్చింది, మాది వచ్చింది, మల్లేపల్లి వచ్చింది, దేవరకొండ వచ్చింది, కలవకుర్తి వచ్చింది, నాగర్కర్నూలు వచ్చింది, అచ్చంపేట వచ్చింది, నారాయణపేట వచ్చింది, గద్వాల వచ్చింది, షాద్నగర్ వచ్చింది, వికారాబాద్, జడ్చర్ల, కలవకుర్తి, చాలా స్టోర్స్ వచ్చింది. ఇటుపోతే ఆలయ, మిర్యాలగూడ, నగరికలు, నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, చౌటప్పల్, చాలా స్టోర్స్ వచ్చినాయి. ఎటు చూసినా స్టోర్స్ ఉన్నాయి ఒకప్పుడు. కాబట్టి ఇప్పుడు మీరు ఇంకా నెగిటివ్ ఆలోచిస్తే మీ తల మీద శనిగ్రహాలు నోట్లు లెక్కే. ఇప్పుడు వెస్టీజ్ గురించి ఉండగా పోతాయి కాదు. ఉంటుందా పోయినా సార్ వెస్టీజ్? ఉంటుందా పోయినా? పోవడానికి ఏ అవకాశం? మనందరం పైసా కడితే కంపెనీ కూడా తెచ్చిపోతుంది. కట్టనా? సబ్బు పేస్ట్ ఎన్ని రోజులు వాడాలి సార్ మనం? చచ్చిపోయినా వాడాలి. చచ్చిపోయిన రోజు కూడా సబ్బు అవసరం, మరి లాస్ట్ రోజు కూడా స్నానం చేపించి నేను బయట పోవాలి. అదే కదా? మరి సబ్బు వాడిన రోజు కంపెనీ ఎక్కడికి పోగానే మనకు తెలుసు. మీటింగ్కి వచ్చిన వాళ్ళకి కంపెనీతో జర్నీ చేశారు. బయట తెలుసా? బయట మనకు ఛాలెంజ్ చేస్తారు. 6 నెలలు పోద్ది, పోకుండా నా సేవిస్తాను ఒక ఆయన 5 సంవత్సరాలు దాటింది. ఇప్పుడు పోయిందా? మరి ఆయన సేవ మనకు బాగా ఉన్నాడు. ఇప్పుడు మీకు కూడా చాలా మంది కామెంట్ చేస్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇది 6 నెలలకు పోద్ది, ఇట్లాంటి ఇన్ని చూసామంటారు. మేము ఇన్ని చూసినాడు కూడా మాట్లాడు. 1, 2, 3, 10,000, 20,000, 30,000 పైసలు కట్టి ఇట్లాంటి సూటు బూటు నెత్తి మీద పెట్టుకోవాలి. అయితే 2-3 కంపెనీల చేతులు కాకపోతే పైసలు పోగొట్టుకున్నారని ఇన్ని చూసినా ఉంటారు. ఇది ఒక చరిత్ర కలిగినటువంటి కంపెనీ. పేద ప్రజల్ని ఫ్రీగా మెంబర్షిప్ ఇస్తా ఉంది. కంపెనీ గొప్పతనం ఒకసారి చూడండి సార్. 6 వ్యక్తులతో స్టార్ట్ అయ్యి ఈరోజు 2.5 కోట్ల మంది. బాగా డెవలప్ అయింది. లక్ష డబ్బు వస్తుంది పనిచేసే వాళ్ళకి. అప్లికేషన్ ఫీజుని, జాయినింగ్ ఫీజు మనిషికి ఒక 2,000 రూపాయలు వసూలు చేసుకోవచ్చునా లేదా? 2,000 ఎండీకి
అప్లికేషన్ ఫీజు తీసుకున్నా కూడా ఈరోజు కొన్ని వందల కోట్లు వస్తాయా? తీసుకుంటున్నా చెప్పాలి తెలియదా? పేద ప్రజలకి ఈ భారతదేశంలో పుట్టినటువంటి పేదల పక్షాన నేను ఉన్నాను, వాళ్ళందరినీ ఆర్థికంగా నేను డెవలప్ చేస్తాను, వాళ్ళ కోరికలు నేను నెరవేరుస్తానని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ తీసుకొని వస్తే ఎస్సీ కంపెనీ పెట్టి పేద ప్రజల్ని 12,000 మందిని టాయిలెట్ తీసుకుపోతున్నటువంటి వ్యక్తి భారతదేశంలో ఎవరంటే ఎంపీ గారు, మనందరి ఆరాధ్య దైవం. ఈ రోజు మీకు ఆరాధ్య దైవం కాకుండా లక్షోత్తరులు కూడా ఆరాధ్య దైవమే. నేను ఎస్టీజీ కంపెనీకి స్టార్టింగ్ దండం పెట్టినప్పుడు నా భార్య దండం పెట్టేది కాదు, తెలియదు ఆమెకప్పుడు, ఇంకా లేదు. ఎందుకు దండం పెడతానో ఏమి ఇచ్చింది నీకు ఎస్టీజీ అనేది. ఇప్పుడు 10 లక్షలు వస్తుంది, నాకన్నా పొడుగా ముందు ఆమె స్నానం చేసి దండం పెడుతుంది ఎస్టీజీ కంపెనీ. 3 తరాలకు మన కుటుంబాన్ని కాపాడుతూ ఉంది. తెలివితో ఆలోచించండి. ఎస్టీజీలోకి వచ్చిన వాళ్ళు ఏదో వచ్చావా, తిన్నావా, మీటింగ్ విన్నావా, పోయావా అని కాదు. 3 జనరేషన్ ఇన్కమ్ ఎక్కడా లేదు. బయట జాబ్ చేస్తున్నావు, 1 లక్ష వస్తున్నాయి నీకు ఎగ్జాంపుల్. నువ్వు పని చేస్తేనే వస్తాయి. ఒక 6 నెలలు ఇంట్లో కూర్చుంటే రావు. ప్రైవేట్ జాబ్ అయితే జాబ్ చూసుకోండి. ఇక్కడ నువ్వు 6 నెలలు కూర్చో, నీకు పైసలు ఇప్పిస్తావు 1 ఇయర్ తర్వాత. నేను కరోనా టైంలో 6 నెలలు ఇంట్లో కూర్చున్న లాక్డౌన్ నా ఇంట్లో వచ్చింది. ఇప్పుడు ఒకవేళ కరోనా లాంటిది ఏదో వచ్చి ఇంట్లో కూర్చున్నా కూడా ఇప్పుడు నా టీం చాలా పెద్దగా అయిపోయింది. ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు 5-6 వేల మంది ఉన్నారు నా టీం. అప్పుడు 1,20,000, 1,30,000, 1,50,000 వచ్చింది. ఇప్పుడు 30,000 మంది టీం. ఇప్పుడు కరోనా లాంటిది వస్తే ఇంట్లో కూర్చున్నా 9 లక్షలు అయితే పక్కకు వస్తాయి. ఇంట్లో కూర్చున్నా వస్తాయి. ఇన్ కేసు నేను ఏదైనా జరగడానికి జరిగి పైకి పోయినా కూడా నా కుటుంబానికి వస్తాయి. 3 జనరేషన్ నా భార్య బతుకున్న నెల వస్తాయి. మా మిస్సెస్ అయితే మా కొడుకు వస్తాయి. అందరూ కూడా కుటుంబాలు కుటుంబం కోసం ఆలోచించి వెస్టీలో పనిచేయండి. తుఫాను తలవంచని పెళ్లి వృక్షం కుప్పకొడితే తలవంచిన గడ్డిపాక తుఫాను హ్యాపీగా ఉంటుందంట. ఎస్టీజీ తుఫాను వచ్చింది ఇప్పుడు మా దగ్గరికి. కొంచెం జరగాలి కనుక ఎస్టీజీ గారికి కన్వర్ట్ అయితే, ఎస్టీజీ గారికి కనెక్ట్ అయితే 100% వచ్చే సంవత్సరం మీరు అందరూ కూడా ఒక రాజులాగా, ఒక హీరో లాగా నెలకు 1,20,000 మీటింగ్ గా వచ్చింది. అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. ఇదే మన కానిస్టేబుల్ జాబ్ కోసం ట్రై చేసిన 4,46,000 మంది తెలంగాణలో ఉన్నారు, 4,94,000 మంది ఆంధ్రాలో ఉన్నారు. ఏదో ఒక రోజు రావాలి వాళ్ళు వచ్చేకి జాబ్ అనుమానం వస్తుంటే జాబ్ కోసం ట్రై చేసిన ఎందుకున్నారు. మనం నిలబడి ఉండాలి, రూట్ క్రియేట్ చేయాలి, సక్సెస్ చూపించాలి. వస్తుంది గ్యారంటీగా. చాలా మంది ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఏమనుకుంటుంది తెలుసా, మీరు అడుగుతుంటే ఈ కంపెనీ ఉంటుందా పోతా అని మనసులో డౌట్. ఈ 6 నెలలు చూడండి, ముందు చూద్దాం, వీడికి పైసలు వస్తే నేను జాయిన్ అవుతాను అనుకుంటున్నా మనసులో. అవునా కదా? మీరు కూడా అర్థం కూడా ఇప్పుడు వచ్చింది చాలా మంది చెప్పులు చూసి. మీరు స్టార్టింగ్ లో రా చెప్పులు పెరుగుతున్నాయి కాబట్టి నిద్ర పట్టుకొస్తాం. ఇప్పుడు మీరు చెప్పు పెరిగితే మీ ఫ్రెండ్కి నిలబడుద్దా? నిలబడాలి. వెస్టీజీలో జనం ఎంటబడితే జనం రారు. వెస్టీజీని పట్టుకొని మీ అబ్బాయిలో చేపట్టుకొని నిలబడితే జనం నిలబడతారు గ్యారంటీగా. ఒకప్పుడు ఇక్కడ మేము మీటింగ్స్ పెడితే మీటింగ్ 15 కుర్చీలు వేస్తే 9 కుర్చీలు ఖాళీగా ఉండేది. 6-5 ఉండేది. అయితే మీటింగ్ పెట్టి తొందరగా పరిస్థితి. ఇప్పుడు ఎన్ని కుర్చీలు వేసినా ఎన్ని ఆర్మెంటో సరిపోతుంది. చూడండి, ఇప్పుడే సినిమా ఎట్లుంటే ఈ ఇయర్ ఎన్నికల 100 కార్లు ఓపెన్ చేసిన తర్వాత మీటింగ్ పెడతాం ఎట్లుంటుంది ఇక. అసలు సినిమా అప్పుడు ఉంది. ఎవరు కదా ఇదంతా కూడా సినిమా ట్రైలర్ ఉంది. ఇప్పుడు ఇలాంటి మంచి అవకాశం ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఎంత మందికైనా సక్సెస్ ఇవ్వడానికి రెడీ ఉంది కంపెనీ. నేను 6,000 ఉద్యోగాలు ఇస్తానని అప్లికేషన్ వచ్చిన నేను చేతులు ఇస్తే ఇట్లా మా కంపెనీ ఇస్తాను. ఈ ఆటలో కూర్చున్న ప్రతి వ్యక్తి బుర్రకాయ వేసి ఎక్కిస్తే ఎస్సీ సిస్టానికి కనుక కొంచెం మీరు కనుక కనెక్ట్ అయితే అందరూ సక్సెస్ అవ్వచ్చు. లేదు ఆటోలకు కొంతమందికి లాటరీ పద్ధతిలో కార్డు జరుగుతుందా? అప్పుడే చేస్తే బాగా మనం తొలిసి అనుకునేది. లాటరీ పద్ధతులు ఇస్తే అప్లికేషన్ ఇచ్చేవాడు. అందరికీ సక్సెస్ ఇస్తుంది సార్. అందరికీ సక్సెస్ ఇవ్వడానికి కంపెనీ వచ్చింది. దీంట్లో కులాలు, మతాలు, ప్రాంతాలు, వయసు ఏ సంబంధం లేదు. అందరూ సోదర బాగుంటాం, అందరూ ఫ్యామిలీలా ఉంటాం. ఎక్కడ ఉంటాం సార్ అంత మంచి సిస్టమ్? ఇలా రాజకీయాలు చాలా వరకు కలుషితం అయిపోయింది. అవునా? నీ ఓట్లండి, నా ఓట్లండి, అన్నదమ్ముల మధ్య ఇక్కడ విడిపోయినా ఎప్పుడో చదువుకొని విడిపోయిన ఫ్రెండ్స్ పెరుగుతా ఉంది. వెస్టేజ్ విడిపోయిన వాతావరణం పెరుగుతూ ఉంది. వెస్టేజ్ వెస్టేజ్ బ్యాగ్ అంటే
గుర్తొస్తున్నాడు మీకు చిన్నప్పుడు క్లాస్ గుర్తొస్తాడు చుట్టాలు గుర్తొస్తున్నాడు ముందు చుట్టాలు ఈ మాటలు ఉండే కాదు ఇప్పుడు ఎస్టీజీ పాటలనే మాటలు కలుగుతున్నారు కలుగుతున్నా ఎస్టీజీ ఎంత మంచి పని చేస్తున్నారు సార్ అందరూ ప్రేమతో అభిమానం ఉంటే బాగుంటుంది సొసైటీ ఇక్కడ ఈ దేశాలు పెద్దగా ఉండవు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఎస్టీజీ కాన్సెప్ట్ బయట నాకు ఉంటుందా సార్ ఎవరికి కాలు ఉండకూడదు నేను ఒక్కనే కాలు తిరిగి మా అబ్బాయి పెట్టే స్టైల్ తిరగాల అదే మైండ్ సెట్ ఉంటుంది బయట ఉంటుంది ఇక్కడ అది నడవదు అందరూ బాగుండాలి మనకన్నా చిన్నవాడు వచ్చినా సరే చిన్న స్థాయిలో వచ్చినా సరే వాడి ప్రేమతో బయటకు సేవ తీస్తేనే మనం నిలబడతాం సో ఎంత హ్యాపీగా అనిపిస్తుంది ఎస్టీజీ వాడు డబ్బే కాదు ఇన్ని విలువలు ఎక్కడ దొరకకూడదు ఏ జిల్లాలో ఎక్కడ మీటింగ్లు పెట్టినా చూడండి అందరూ ఒకే దాంట్లో ఒక కుటుంబంలో నలుగురు ఉంటే చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి అంతే కదా సార్ ఇక్కడ కొన్ని 50 మంది మా టీంలో మ్యారేజ్లో ఏం లేదు మనం ఎక్కడో గోవా వెళ్ళినాం 3 బస్సులు ఇక్కడ నుంచి 140 మంది అయితే ఒకే ఫ్యామిలీ కూడా అంత డిసిప్లిన్ వస్తుందో రావడం తెలియదు మా ఊరు అంత హ్యాపీ పోయి అంత హ్యాపీ వచ్చింది దాన్ని చూసి కొంతమంది కరెక్ట్ కంపెనీ గౌరవం ఇచ్చుకోవడం పుచ్చుకోవడం మెసేజ్ బాగుంటుంది సార్ ఎంత చిన్న వ్యక్తి సరే చాలా రెస్పెక్ట్ గా వెళ్తాం ఇక్కడ బయట లేదు పైసలు వచ్చినట్టే కొంచెం బిల్డప్ గా ఉంటున్నాం మాట్లాడే విధానం కానీ అవునా కదా ఇక్కడ అది లేదు అందరం ఈక్వల్ అందరం సమానం అందరం కష్టపడదాం అందరం సక్సెస్ వైపు ప్రయాణం చేద్దాం మనకు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మనం మాట్లాడే ప్రతి మాటలో సక్సెస్ గురించే ఉంటుంది సార్ ఒక ఎవరెస్ట్ ఎక్కిందా సక్సెస్ అయింది ఆ సక్సెస్ కూడా తెచ్చాడు పెడతాం మనం ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళు మనకి ఎందుకంటే సక్సెస్ అది కష్టాలు వచ్చినాయి ఎదుర్కొని నిలబడి సక్సెస్ అయింది మనకు కూడా కష్టాలు వస్తాయి తట్టుకొని నిలబడి ముందుకెళ్ళాలి ఎక్కడ ఏ రంగంలో బయట సక్సెస్ అయినా మన వాట్సాప్ గ్రూపుల్లో క్రియేట్ చేస్తా ఉంటాం ఈసారి ఎలక్షన్లు ఎవరు వస్తారు ఆంధ్రాలో ఎవరు వస్తారు తెలంగాణలో ఎవరు వస్తారు మునుగోడులో ఎవరు గెలుస్తారు క్రికెట్ మ్యాచ్ ఎవరు గెలుస్తారు మాకు వేరు ఇప్పుడు అదంతా ఎవరో వచ్చే వాళ్ళు వస్తారు పోయే వాళ్ళు పోతుంటారు మన లక్ష్యం ఏంటి మనం ఎలా లక్ష్యం తీసుకోవాలి ఎలా 2 లక్షలు తీసుకోవాలి మన టీం వాళ్ళకి ఎలా మెసేజ్ చేయాలి మన కుటుంబ కోరికలు ఎలా ఫిల్ఫిల్ చేసుకోవాలి అని ఒకే ఒక కాన్సెప్ట్ తో ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేస్తాము రోజు సక్సెస్ 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 మాట్లాడితే ఎవరు సార్ సక్సెస్ చెప్పాలి సక్సెస్ వస్తా దయచేసి ఒక రమణ మహర్షి ఎక్కడో చెప్పిండు ఉత్తమంలో స్నేహం అత్తర దుకాణానికి వెళ్ళడం లాంటిదంట నిజమా